యేసుప్రభు వారికి వందనాలండి. సాయంకాలం గారికి, తండ్రి గారికి, అమ్మగారి గారికి, సేవకురాలు విశ్వాసులు అందరికీ వందనాలు. మరి ఒక నిమిత్తం పెట్టుకున్నామంటే మా ఆవిడకి అటాక్ వచ్చిందండి. మరి 2003 సంవత్సరంలో ఇదే నెలలో 10 తారీఖు వచ్చిందండి. మరి 10 తారీఖు నుంచి హాస్పిటల్లో జాయిన్ చేసాం. చేసి అక్కడ మరి డాక్టర్ చూసి మరి 24 గంటలు జరిగితే కానీ ఏ సంగతి చెప్పమని చెప్పారండి. చెప్తే బాగోదు ఇదే చెప్పారు వాళ్ళు. మాకైతే భయం వేసింది. మరి దేవుడు ఉన్నాడు అని మా సేవకురాలు మరి మన అక్కడ ఎంత స్థానంలో మీటింగ్స్ జరుగుతున్నాయండి అప్పుడు అక్కడ. మరి అక్కడ నుంచి మరి సేవకులు మరి విశ్వాసులు మరి మా అమ్మగారు వాళ్ళు వచ్చారు. వచ్చి హాస్పిటల్కి వచ్చి మరి ప్రార్థన చేసి నన్ను అడిగారండి. మరి తండ్రి గారు చెప్పారంట మరి ఆయన మారితే మరి బాప్టిజం తీసుకుంటే ఆయన బతుకుద్ది. మరి సాయంకాలం చెప్పండి చెప్పి తీసుకురానని పంపించారంటండి. మరి వచ్చి నన్ను అడిగారు. అయితే నేను ఒప్పుకున్నానండి. నా భార్య కన్నా ఎక్కువ మరి దేవుని నమ్ముకోవటం తప్పేం కాదు. నమ్ముకున్నాను కూడా తీసుకుని బాప్టిజం తీసుకుంటానని చెప్పి ఒప్పుకొని మందిరానికి వెళ్ళిపోయానండి. అప్పుడు మరి ఆ రాత్రి అట్లా ప్రార్థన చేస్తాను అంత ప్రార్థన చేశారండి. మరి అలాగే మరి అక్కడ మరి మరి ఇంతవరకు కూడా ఏమి కాకుండా దేవుడు కాస్త కాపాడాడు. మరి 2003 మరి ఇప్పుడు 2025 అండి. మరి 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా అంటే మరి ఆ నొప్పి అనేది ఏది తెలియదండి. మందులు కూడా వాడతలేదండి. మానేసిన మందులు ఆ బిడ్డను కాస్త కాపాడాడు. కుటుంబాన్ని మరి మా బిడ్డను మరి కాస్త కాపాడి మాకు మా తోడుగా ఉన్నాడు. మరి అయ్యారు ప్రార్థన వల్ల మరి ఇక్కడ ఉన్నారు ప్రార్థన వల్ల మరి మేము ఈ స్థితిలో ఉన్నామండి. ఇప్పటివరకు కూడా మేము ఆరోగ్యంగా ఉన్నాం. మరి మాకు బీపీలోనే చిన్న చిన్న బలహీనతలు ఉన్నా మరి దేవుడు మమ్మల్ని కాస్త కాపాడుతున్నాడు. మరి దేవుడు ఇప్పుడు కూడా చాలా బలంగా మరి ప్రార్థన కోటాలు సొంతంగా దగ్గర కోటాలకు కూడా వెళ్తున్నామండి. ఇంకా మాకు ఓపికిస్తే ఇంకా కొంచెం దూరం వెళ్ళడానికి కూడా మేము వెళ్తాడు. మరి అలాగే మరి దేవుడు మాకు మేలు చేశాడు. మరి మా భార్యను బ్రతికించాడండి. మరి జీవితం తోడుగా ఉన్నాడు. మరి మా సంఘానికి మా సంఘ కాపాడుతూ మరి అలాగే తండ్రి గారు మరి వారైతే మరి ఎక్కువగా నా గురించి ప్రార్థన చేశారండి. మరి అమ్మగారు కూడా ప్రార్థన నాకైతే ప్రార్థన తెలియదండి. మరి ఇప్పుడైతే నేను అమ్మగారు ప్రార్థన చేస్తున్నానండి. మారేది పూర్తిగా మారిపోయింది. మరి నేను నా బిడ్డలు కూడా మరి ఈ సంఘానికి మరి సహవాసానికి అందరి మందిరానికి మరి ప్రార్థనకు రావాలని సెమినార్ వారాలు మరి అలాగే ప్రార్థన చేసుకోవాలని ప్రార్థనలో ఉండాలని మరి కుటుంబం కూడా మరి ఈశ్వర సహవాసంగా ఉండాలని నేను బతికినంతకాలం మీలో ఉండాలని అనుకుంటున్నామండి. మరి మాకు దేవుడు చేసిన మేలును బట్టి సంవత్సరం కూటం పెట్టించుకుంటున్నామండి. మరి కూటం కనపరచాలి. సంవత్సరం ఈ సంవత్సరం మరి ఉన్నామండి. మరి మాగానే దేవుడు మాకు మేలు చేశాడు. ఈ కూటం జరిగిస్తున్నాడు.